పక్కనే ఉన్నటువంటి సీనియర్ మెంబర్ బొత్స సత్యనారాయణ గారికి కూడా ప్రోత్సహించారు. వారైనా ఇది తప్పు అని చెప్పే పరిస్థితి లేదు. ఇటువంటి సంఘటనలు రాబోయే రోజులు జరగకూడదనేది నా తాలూకు ఆలోచన విధానం. మీరందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. ఇది ఎందుకు చెప్తానంటే ఇప్పటికైనా విజ్ఞతతో ప్రవర్తించాలని చెప్పి ఆ సభ్యులందరినీ కోరుకుంటున్నాను. సభ ద్వారా ప్రజాస్వామ్యం పెద్దలు మనకు ఎంతో ప్రజాస్వామ్యాన్ని ఇచ్చారు, రాజ్యాంగాన్ని ఇచ్చారు. రాజ్యాంగానికి అనుగుణంగా మనం ప్రవర్తించాలి తప్పించి మన ఇష్టం వచ్చిన మాట్లాడుకుంటాం. సర్వ హక్కులు నాకే ఉన్నాయి, నేను మాట్లాడతానన్నది ఇది పద్ధతి కాదని చెప్పి ఈ సభ ద్వారా సభ్యులందరికీ, అన్ని పార్టీ సభ్యులకు కూడా మనం చేస్తున్నాను. అదే ప్రజలు కూడా దీన్ని గమనిస్తున్నారనే విషయాన్ని కూడా మనం చూసుకోవాలి. ఉంది మన గవర్నర్ ప్రసంగం అయింది నిన్న. ఈరోజు గవర్నర్ ప్రసంగం మీద చర్చ ఉంది. వాళ్ళకి ఏమైనా అభ్యంతరాలు ఉంటే ఈ చర్చలు పాల్గొనవచ్చు కదా, మాట్లాడే అవకాశం మనం ఇస్తాం కదా. ఈ రోజంతా మాట్లాడవచ్చు. మీరు హౌస్కి వచ్చి మీరు మాట్లాడకుండా మీ ఇష్టం వచ్చినట్టు ఈ విధంగా ప్రవర్తించడాన్ని అందరం కూడా ఖండించవలసిన అవసరం ఉంది. ఇటువంటి సంఘటనలు రాబోయే రోజుల్లో జరగకూడదు అనేది నా తాలూకు అభిమతం. ఈ రెండు విషయాలు మీ ముందు చెప్పాలని నేను ఈ మాట్లాడుతానని చెప్పి మనం చేస్తూ, మరి ఇప్పుడు ఈ సభలో జరగబోయే సభలో ప్యానల్ సభ్యులుగా మండల బుద్ధప్రసాద్ గారు, వరదరాజుల రెడ్డి గారు, జ్యోతుల నెహ్రూ గారు, కోళ్ళ లలిత్ కుమార్ గారు, దాసరి సుధ గారు, విష్ణు కుమార్ రాజు గారు వీరిని నియమించడం జరిగింది. ఆల్రెడీ మన లాస్ట్ టైం కూడా అనౌన్స్ చేసాం. మధ్యలో ఏమన్నా గ్యాప్ వస్తే వాళ్ళు కూడా సభను నడిపించవలసిందిగా, వారిని కూడా రెడీగా ఉండవలసిందిగా మీ ద్వారా వాళ్ళని కోరుకున్నాను. ఏజెండాలో పేర్కొన్న మొదటి పత్రం సభ సమక్షంలో ఉంచినట్లుగా భావించవలను. ఉభయ సభలో సభ్యులను ఉద్దేశించి 24 ఫిబ్రవరి 25 గవర్నర్ గారు చేసిన ప్రసంగాన్ని ప్రతిని సెక్రటరీ జనరల్ సభ సమక్షంలో ఉంచుతారు. గౌరవ స్పీకర్ గారి అనుమతితో గవర్నర్ గారి ప్రసంగం ప్రతిని సభకు సమర్పిస్తున్నాం. జయసూరి గారు. ముఖ్యంగా నిన్న జరిగినటువంటి సభలో జరిగినటువంటి చాలా బాధాకరమైనటువంటి సందర్భం. దానితో పాటు కూడా ఏదైతే ఎమ్మెల్యేలకు శిక్షణ తరగతులు ఇచ్చే కార్యక్రమానికి కోట్లు ఖర్చు పెట్టి శిక్షణ తుస్సు అని చెప్పేసి 22వ తారీఖు నాడు సాక్షి పేపర్లో ఆయన అవినీతి పత్రికలో లోకసభ స్పీకర్ గారి పైన, తమరిపైన ఎలాంటి గౌరవం లేకుండా కూడా ఆ సాక్షిలో ఇచ్చినటువంటి కథనాలు చాలా బాధాకరమైనటువంటి